Hello everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ని అయితే ట్యాగ్ చేశాను. అవి నచ్చితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో స్లీప్ లేదా నిద్ర అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే దుప్పటి. దుప్పటిని మనం ఇంగ్లీష్లో బ్లాంకెట్ ఆర్ బెడ్షీట్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఇప్పటి వరకు ఏం చేశావు లేదా ఇప్పటిదాకా ఏం చేశావు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ డన్ సో ఫార్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ నిజమా, అవునా, నిజమా అని అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతాం? వాట్ డు వి ఆస్క్, వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నేను ఉదయాన్నే నిద్ర లేవలేకపోయాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోను అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకో. ఇలా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో మేక్ ఇట్ అ హ్యాబిట్ టు వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మేక్ ఇట్ అ హ్యాబిట్ టు వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ విధంగా చెప్తాం. మేక్ ఇట్ అ హ్యాబిట్ అంటే అలవాటు చేసుకో లేదా అలవాటుగా మార్చుకో అని. అదే ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల నీ రోజంతా చాలా బాగుంటుంది ఇలా చెప్పాలనుకుంటే waking up early in the morning will make your whole day very good. Waking up early in the morning will make your whole day very good ఈ విధంగా చెప్తాం. Another example is because I woke up late many tasks got delayed. Because I woke up late many tasks got delayed అంటే నేను లేట్గా లేవడం వల్ల లేదా లేట్గా నిద్ర లేవడం వల్ల చాలా పనులు ఆలస్యం అయిపోయాయి అని. గాట్ డిలేడ్ అంటే ఆలస్యం అయిపోవడం అని. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే పెద్ద సౌండ్ వచ్చింది అందుకే నిద్ర లేచాను. నిద్రలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వోక్ అప్ బికాస్ దేర్ వాజ్ అ లౌడ్ నాయిస్. ఐ వోక్ అప్ బికాస్ దేర్ వాజ్ అ లౌడ్ నాయిస్ ఈ విధంగా చెప్తాం. లౌడ్ నాయిస్ అంటే పెద్ద శబ్దం అని. అదే నాకు పీడకల రావడం వల్ల నేను సడన్గా నిద్రలోంచి లేచాను ఇలా చెప్పాలనుకుంటే I suddenly woke up from sleep because I had a nightmare. I suddenly woke up from sleep because I had a nightmare ఈ విధంగా చెప్తాం. I had a nightmare అంటే నాకు ఒక పీడకల వచ్చింది అని. అదే చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు ఇలా అడగాలనుకుంటే Why are you shouting so loudly while the little kids are sleeping? Why are you shouting so loudly or why are you yelling so loudly while the little kids are sleeping ఈ విధంగా అడుగుతాం. Why are you yelling or shouting అంటే ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 3 is నీరసంగా ఉంటే కాసేపు నిద్రపో. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ టైర్డ్ టేక్ అ షార్ట్ న్యాప్. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ టైర్డ్ టేక్ అ షార్ట్ న్యాప్ ఈ విధంగా చెప్తాం. కాసేపు లేదా ఒక 10 to 30 minutes నిద్రపోవడాన్ని ఒక న్యాప్ అని అంటాం. అదే I felt very tired so I slept without doing any work. I felt very tired so I slept without doing any work అంటే నాకు చాలా నీరసంగా అనిపించింది అందుకే ఏ పని చేయకుండా నిద్రపోయాను అని. అదే నువ్వు అలాగే ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటే ఇంకా నీరసంగా అనిపిస్తుంది లేదా నీరసంగానే అనిపిస్తుంది ఇలా చెప్పాలనుకుంటే If you keep sleeping like that for a long time you will still feel tired. If you keep sleeping like that for a long time, you will still feel tired ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 is దోమల వల్ల నేను అస్సలు నిద్రపోలేదు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I couldn't sleep at all because of the mosquitoes. I couldn't sleep at all because of the mosquitoes ఈ విధంగా చెప్తాం. I couldn't sleep అంటే నేను నిద్రపోలేకపోయాను అని. I can't sleep అంటే నేను నిద్రపోలేను అని. అదే నేను ప్రశాంతంగా నిద్రపోదామని అనుకున్నాను కానీ నన్ను దోమలు కుడుతూనే ఉన్నాయి ఇలా చెప్పాలనుకుంటే I wanted to sleep peacefully but the mosquitoes keep biting me. I wanted to sleep peacefully
but the mosquitoes keep biting me. ఈ విధంగా చెప్తాం. Another example is, if there are mosquitoes here, I won't sleep. I will sleep in another room. If there are mosquitoes here, I won't sleep or I will not sleep here. I will sleep in another room. అంటే ఇక్కడ దోమలు ఉన్నట్లయితే నేను ఇక్కడ పడుకోను, వేరే రూమ్లో నిద్రపోతాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఏంటంటే నిద్రమత్తులో ఏం మాట్లాడానో గుర్తులేదు. ఇది కూడా చాలా మందికి జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't remember what I said in my sleep. I don't remember what I said in my sleep. ఈ విధంగా చెప్తాం. I don't remember what I said అంటే నేను ఏం చెప్పానో నాకు గుర్తులేదు అని. అదే నేను చాలా తక్కువగా నిద్రపోతాను, నేను నిద్రపోయే టైంలో ఏ ఫోన్ వచ్చినా సరే ఎత్తను లేదా ఆన్సర్ చెయ్యను, ఇలా చెప్పాలనుకుంటే I sleep very little and during that time I don't answer if anyone calls. I sleep very little and during that time I don't answer if anyone calls. ఈ విధంగా చెప్తాం. డ్యూరింగ్ దాట్ టైమ్ అంటే ఆ టైంలో అని. అదే ఆమె నిద్రలో మాట్లాడుతోంది, నువ్వు పట్టించుకోకు, ఇలా చెప్పాలనుకుంటే షీ ఈస్ టాకింగ్ ఇన్ హర్ స్లీప్, డోంట్ పే అటెన్షన్. ఆర్ షీ ఈస్ టాకింగ్ ఇన్ హర్ స్లీప్, సో యూ డోంట్ పే అటెన్షన్ టు హర్. ఈ విధంగా చెప్తాం. డోంట్ పే అటెన్షన్ అంటే పట్టించుకోకు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్, నీకు ఇంకా నిద్ర రావట్లేదా, ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ స్టిల్ నాట్ ఫీలింగ్ స్లీపీ. ఆర్ యూ స్టిల్ నాట్ ఫీలింగ్ స్లీపీ. ఈ విధంగా అడుగుతాం. స్టిల్ నాట్ ఫీలింగ్ స్లీపీ అంటే ఇంకా నిద్ర రావట్లేదా అని. అదే నువ్వు ప్రతిరోజు ఈ టైం వరకు మేల్కొని ఉంటావా, ఇలా అడగాలనుకుంటే డూ యూ స్టే అవేక్ అంటిల్ దిస్ టైమ్ ఎవ్రీ డే. డూ యూ స్టే అవేక్ అంటిల్ దిస్ టైమ్ ఎవ్రీ డే. ఈ విధంగా అడుగుతాం. స్టేయింగ్ అవేక్ అంటే మేల్కొని ఉండటం అని. Another example is, I can stay awake late at night, but I can't wake up early in the morning. I can stay awake late at night, but I can't wake up early in the morning. అంటే నేను రాత్రిపూట మేల్కొని ఉండగలను, కానీ ఉదయాన్నే నిద్ర లేవలేను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, నిద్రపోతే తలనొప్పి తగ్గుతుంది, ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో స్లీపింగ్ హెల్ప్స్ రివీల్ ఎ హెడేక్ ఆర్ స్లీపింగ్ హెల్ప్స్ రిలీవ్ యువర్ హెడేక్. ఈ విధంగా చెప్తాం. రిలీవ్ యువర్ హెడేక్ అంటే నీ తలనొప్పి తగ్గుతుంది అని. అదే నాకు చాలా తలనొప్పి వస్తుంది, కానీ నిద్రపోవాలనుకున్నా కూడా నేను నిద్రపోలేకపోతున్నాను, ఇలా చెప్పాలనుకుంటే ఐ హ్యావ్ అ బ్యాడ్ హెడేక్ బట్ ఐ కాంట్ ఫాల్ అస్లీప్ ఈవెన్ దో ఐ వాంట్ టు. ఐ హ్యావ్ అ బ్యాడ్ హెడేక్ బట్ ఐ కాంట్ ఫాల్ అస్లీప్ ఈవెన్ దో ఐ వాంట్ టు. ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్, if you can't sleep, apply some oil on your head. It will help relieve the headache a little. If you can't sleep, apply some oil on your head. It will help relieve the headache a little. అంటే నువ్వు నిద్రపోలేకపోతే లేదా నీకు నిద్ర రాకపోయినట్లయితే తలకి కాస్త నూనె రాసుకో, దానివల్ల తలనొప్పి కాస్త తగ్గుతుంది అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్, నిద్ర లేకపోతే ఏ పని చేయలేము, ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో You can't do anything without sleep. You can't do anything without sleep. ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని we can't do anything without sleep ఇలా కూడా చెప్పచ్చు. అదే మన బాడీలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ నిద్రపోవడం వల్ల లేదా చాలినంత నిద్రపోవడం వల్ల తగ్గుతాయి, ఇలా చెప్పాలనుకుంటే many problems in our body get better by getting enough sleep. Many problems in our body get better by getting enough sleep. ఈ విధంగా చెప్తాం. Another example is, I don't like staying awake all night and sleeping all morning at all. I don't like staying awake all night and sleeping all morning at all. అంటే రాత్రంతా మేల్కొని ఉండి ఉదయం అంతా నిద్రపోవడం నాకు అస్సలు నచ్చదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.